జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక పెద్ద సమస్య అనాలో లేదా చిన్న సమస్య అనాలో నాకు తెలియట్లేదు, కానీ నా మైండ్ అయితే మాకు చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది సార్. సంబంధం అయితే వచ్చింది సార్ నాకు. ఆ అబ్బాయి అయితే చాలా మంచోడు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ ఉంది, చాలా అందగాడు సార్. అందగాడు మంచోడు అసలు ఉంటాడా? అంత మంచోడిని వేరే ఆడవాళ్ళు వదులుతారా? మీరేమైనా ఉద్యోగం చేస్తారమ్మా? ఇదే ఫుల్ టైం జాబా? నేనేం జాబ్ చేయను సార్. అది పెద్ద ప్రాబ్లం. నిన్ను వదిలేస్తే బోల్డెన్ సినిమాలు తీసేస్తావమ్మా నువ్వు. 2 years ఆఫ్ జర్నీలో ఒక్కటైనా చూడకూడదు వినకూడదు ఏదన్నా చూసారా, విన్నారా? అయితే ఏమీ లేదు సార్. వైఫ్ అయ్యుండి కూడా నేను ఇలా ఎంత నాకు ఇంత ఆలోచన, ఇంత భయం ఉంటే ఇంక బయట అమ్మాయిలు తన వైపు చూడరు, తనని ఫ్లర్ట్ చేసి తనని వల్ల అమ్మా అందుంచి ఒక పని చేయమ్మా, రేపటి నుంచి చీర కట్టమ్మా. ఒక చీర కట్టి ఒక పెద్ద బొట్టు పెట్టి పంపించు బయటికి. తక్షణ కర్తవ్యంగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఏదో ఒక ఉద్యోగం చేయడం. సార్ అయితే ఇప్పుడు నేను వెంటనే మా ఆయన వాళ్ళ హాస్పిటల్ జాయిన్ అయిపోయినా సార్. అప్పుడు ఏంటి నా ముందే ఉంటాను కదా సార్. ఉంటే కనుక నన్ను నేనే ఏమైనా చేసేసుకునేదాన్నేమో. అక్కడ దాకా వద్దులేదు అమ్మ. దానికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఇది అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి వచ్చిన కాలే. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆవిడ నిరుపమ మేడమే. ఇందులో ఏ అనుమానం లేదమ్మా. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే మేడం. డాక్టర్ గారు, జనరల్ గా ఆలోచన వరకు పర్వాలేదు మేడం, విపరీతంగా ఆలోచిస్తే అది విపరీత ధోరణులకే దారితీస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ కేసు. స్వాతి అనే ఆమె మనకు మెయిల్ చేశారు. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం అసలు కేసు ఏంటో, చూస్తే మనకు అర్థమవుతుంది. హలో హలో, ఎవరండి? అమ్మా స్వాతి గారేనా? అవునండి. మీరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మీరు మాకు మెయిల్ చేశారు కదా? అవును మేడం, థ్యాంక్ యూ అండి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి, దానికి సొల్యూషన్ అనేది మేము చూపిస్తాము. నమస్తే సార్. నమస్తే స్వాతి, చెప్పమ్మా. నాకు ఒక 3 years బ్యాక్ పెళ్లి అయింది సార్. ఇప్పుడు వచ్చేసి నా ఏజ్ 24 years. అయితే నాకు ఒక పెద్ద సమస్య అనాలో లేదా చిన్న సమస్య అనాలో నాకు తెలియట్లేదు, కానీ నా మైండ్ అయితే మాకు చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది సార్. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే చిన్నప్పటి నుంచి ఏమైనా ఉన్నా సరే కంపారిజన్ చేసేసుకోవడము, లేదంటే ఇప్పుడు మా ఫాదర్ ఏమైనా తీసుకొచ్చారనుకోండి, నాకు చిన్నది ఇచ్చి తనకు పెద్దది ఇచ్చారనుకో, ఏంటిది నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నేను అంటే ఇష్టం లేదేమో, నేను ఎక్కడైనా దొరికానేమో వీళ్ళకి, అట్లా చిన్నప్పుడు స్టేజ్. ఇప్పుడు అలాగా నాకు ఎక్కువ ఆలోచన అనేది ఉంది సార్, ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా. పెళ్లి చేసుకునే ముందు కూడా పెళ్లి చేసేస్తున్నాను అని చెప్తుంటే, అదేంటి నాకు ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు, నేనేమైనా వాళ్ళకి భారం అయిపోయినా, లేదా నేనేమైనా తప్పు చేస్తానా, ఇలాగ ఎక్కువ ఆలోచనలు అనేవి చేసేస్తున్నాను సార్ నేను. మొత్తానికి ఒక సంబంధం అయితే వచ్చింది సార్ నాకు. ఆ అబ్బాయి అయితే చాలా మంచోడు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ ఉంది, చాలా అందగాడు సార్. మెయిన్ గా అందగాడు. చెప్పమ్మా. అందుగాడు అదే ఈ సంబంధం గురించి నాకు చెప్పినప్పుడు, అంటే పెళ్లి అని ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ ఫీల్ అవడం కంటే నాలో ఎక్కువ భయము, టెన్షన్ అనేది ఎక్కువ క్రియేట్ అయిపోయింది సార్. అంటే అసలు ఆ అబ్బాయి మంచోడైనా, ఇంత అందగాడు కదా, నన్ను ఎందుకు చూస్ చేసుకున్నాడు. ఏమ్మా, అందగాడు దొరికితే ఒక ప్రాబ్లం, దొరకకపోతే ఒక ప్రాబ్లం. ఇప్పుడు నాకు అలా నా ఆలోచనలే నా రిలేషన్ ని డిస్ట్రాక్ట్ చేసేస్తాయేమో అని భయం వేస్తుంది సార్. నాకు చెప్పాను కదా సార్, మా ఆయనకి చాలా మంచివాడని, తనకి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే సరే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అందరూ మామూలు ఫ్రెండ్స్ ఉండడం తప్పలేదు కదా, నేనే ఓవర్ గా థింక్ చేస్తున్నానేమో అని సరే అని ఇగ్నోర్ చేసేసాను స్టార్టింగ్ లో. కానీ
పెళ్లికి ముందు నుంచే నాకు నా మనసులో ఒక యుద్ధం అనే చెప్పొచ్చు. నా బుర్రకి మనసుకి ఏం చేసుకోవాలో వద్దా, ఏంటి ఇలా ఉన్నాడు, నన్ను ఎందుకు చేసుకుంటున్నాడు, అట్లా పెళ్లి విషయాల్లో నాకు చాలా ఎక్కువగా ఆలోచన ఉండేది సార్. మంచోడేనా కాదా, అసలు నేను ఎలా చేసుకుందాం అనుకుంటున్నాడు అట్లా. మళ్ళీ మా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసినా కూడా రిలేటివ్స్ లో అబ్బాయి చాలా మంచోడు అని చెప్పేవారు. అదేంటి అంత మంచోడా అసలు ఉంటాడా, ఏమన్నా నిజం దాచేసి నాకు పెళ్లి చేసేస్తున్నారా అలాగా ఉండేది సార్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఫోన్ లో మామూలుగా మాట్లాడుకుంటే చాలా మంచిగా స్వీట్ గా అన్ని మాట్లాడేవాడు. అంతలా మాట్లాడినా కూడా అదేంటి ఎంత స్వీట్ గా మాట్లాడేస్తున్నాడు, లేదా యాక్టింగ్ చేస్తున్నాడు, లేదా నిజంగా నేను అంటే ఇష్టం ఉండే మాట్లాడుతున్నాడా అని అనిపించేది. మీరు ఏమైనా ఉద్యోగం చేస్తారమ్మా? ఇదే ఫుల్ టైం జాబా? నేనేం జాబ్ చేయను సార్. అది పెద్ద ప్రాబ్లం. సరే, పిల్లలు ఉన్నారమ్మా? లేదు సార్, లేరు. అయితే ఇలాగే రిప్లై ఇవ్వకపోయినా సరే నాకేమన్నా నేను మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా నా మీద, అట్లాగేమన్నా అలాగా ఆలోచనలు వెళ్ళిపోయి. మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తాడు స్వాతి గారు? తను సాఫ్ట్వేర్ జాబ్ మేడం. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే స్వాతి మేడం ఒకసారి మళ్ళీ ఈమెయిల్స్ అన్ని చెక్ చేస్తారు. ఖచ్చితంగా మీ ఆయన దగ్గర నుంచి ఒకటి ఉండుంటది. ఎందుకంటే ఇక్కడ బాధితుడు నువ్వా అతనా? నిజంగా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా అవి నా మైండ్ ఎందుకో ఎక్కువ ఆలోచనలు అనేది చేసేసి స్టోరీస్ క్రియేట్ చేసిన బ్రెయిన్ లో. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఫ్యూచర్ మొత్తం ఆలోచన చేసేస్తాను సార్. అంటే ఇప్పుడు అంతా ఓకే, పెళ్లి అయిపోయిన తర్వాత ఎలా ఉంటాడు, గొడవలు అయితే ఏంటి, డైవర్స్ అయితే ఏంటి, అలాగా చివరి వరకు కూడా ఆలోచన అనేది వెళ్ళిపోతుంది సార్. చాలా ఇన్సెక్యూరిటీగా ఉంటున్నది అనమాట నాకు. నిన్ను వదిలేస్తే బోల్డెన్ సినిమాలు తీసేస్తావమ్మా నువ్వు. ఒక్కటైనా మీ ఆయనకి 3 years or 2 years ఆఫ్ జర్నీలో ఒక్కటైనా చూడకూడదు వినకూడదు ఏదన్నా చూసారా, విన్నారా, కనిపించిందా? కొన్ని రోజుల క్రితం నేనేం తనకి కాలేజ్ లో లవ్ స్టోరీస్ ఉండేవి అని విన్నాను సార్. అయితే సరే 10 పాస్ట్ కదా, పాస్ట్ ఇప్పుడు గురించి ఎందుకులే అని నన్ను నేను కన్విన్స్ చేసుకుంటున్నాను. కానీ నా మైండ్ లో మాత్రం అలా డౌట్ అనేది ఉండిపోతుంది సార్. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నది నాకు. అంటే ఇప్పుడు తను ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో తను ఎక్కడైనా మెసేజ్ చేసినా, లైక్ చేసినా, అంటే ఈ అమ్మాయి అంటే తనకి ఇష్టమేమో, అంటే ఎప్పుడు ఫోన్ లో బిజీగా ఉంటున్నాడు, చాట్ చేస్తున్నాడు, వేరే వాళ్ళంటే ఇష్టమేమో, నేను అంటే ఇష్టం లేదేమో అని అట్లా అనిపిస్తుంది. అంటే తను నార్మల్ గా బిహేవ్ చేస్తున్నా కూడా నా ముందు ఏమైనా యాక్టింగ్ చేస్తున్నాడేమో అట్లా మంచివాడిలాగా అని, అలా నన్ను ఏమైనా కంపేర్ చేసుకుంటున్నాడా అని. నిజం చెప్పాలంటే సార్ అట్లా ప్రూఫ్ అయితే ఏమీ లేదు సార్. అంటే ముందు నేను తన ఫోన్ చెక్ చేసేదాన్ని, అంటే జస్ట్ క్యూరియాసిటీతో చూసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అదే హ్యాబిట్ అయిపోయి నేను చెక్ చేసుకుంటున్నా కూడా నాకు ఎక్కడ ఏమి తప్పుగా దొరకలేదు సార్. దొరకలేదు పాప. మాకు ఇందాకటి నుంచి ఇది అయిపోతుంది. మాకు అతని పరిస్థితి చెప్పమ్మా. అతని పరిస్థితి చెప్పట్లేదు. నేను ఓవర్ థింకింగ్ నా పరిస్థితి అంటున్నావు, కానీ ఉక్కిరి బిక్కిరి వాతావరణంలో అతను అసలు ఎలా సర్వైవ్ అయ్యాడు? 2 years పాపం. తను అడగాలన్నా కూడా భయం వేస్తుంది. అడిగేవమ్మా? అడగలేదా? లేదు సార్, నేను అడగలేదు. మళ్ళీ అడిగితే అదొక తలనొప్పి సార్. అంటే నన్ను తప్పు అనుకుంటాడేమో, నన్ను అనుమానిస్తున్నావా అంటాడేమో అని అలా కూడా. ఈ 2 years బట్టి ఈ 2 years బట్టి నీకు వచ్చే ఈ ఆలోచనలు ప్రశ్న రూపం దాల్చి అతన్ని అయితే ప్రశ్నించలేదు ఇప్పుడు వరకు మీరు? లేదు సార్, ఏమైనా దీని వల్లే రోజు అంటే ముందు ఏదైనా కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఏం లేదు, అట్లా ఏం కాదు, నేను ఎవరితో లేను అని అట్లా ఏమైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే సార్ అట్లా చెప్పడం కూడా మానేసారు సార్. ప్రతి విషయం నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ముందు. కానీ ఇప్పుడేమో నువ్వు చెప్పినా నమ్మవు అని సైలెంట్ అయిపోతున్నాడు. ముందు మంచిగా టైం స్పెండ్ చేసేవాడు, ఇప్పుడేమో కొంచెం డిస్టెన్స్ చేస్తున్నాడు. ఇలా చేస్తుంటే నాకు ఇంకా ఎక్కువ ఆలోచన అయిపోయి సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది సార్. అదే ఇప్పుడు వరకు అతను ఒక క్లారిటీ ఇస్తే నీకు కొద్దిగా ఒక ఫీల్ గుడ్ ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు ఫిక్స్ అయిపోయావా ఖచ్చితంగా అతను మనిషి ఎక్కడ మనసు ఎక్కడో అని? అదే సార్, అదే నాకు ఏం తెలియదు. అంటే తను చెప్పినప్పుడు తను చెప్పేది వినేదాన్ని, ఓకే ఓకే అనేదాన్ని, కానీ అది నా మైండ్ యాక్సెప్ట్ చేసేది కాదు సార్. నమ్మడానికి అవ్వట్లేదు సార్. అది ఇలాగే సేమ్ రిపీట్ అవుతుంది సార్. అందుకే పిల్లలు కూడా ఇప్పటి వరకు వద్దడానికి కూడా కారణం నేనే సార్. స్వాతి గారు, ఈ ప్రాబ్లం కి మీకు టెంపరరీ సొల్యూషన్ కావాలా, పర్మనెంట్ సొల్యూషన్ కావాలా? నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి సార్. ఎందుకంటే చిన్నప్పటి నాకు ఈ ఓవర్ థింకింగ్ వల్ల నేను చాలా రిలేషన్స్ కూడా పోగొట్టుకున్నాను, ఫ్రెండ్స్ లో కానివ్వండి అట్లాగా. టెంపరరీ సొల్యూషన్ కావాలి అంటే మీ ఆయనతో కూడా మాట్లాడిపించి, ఏమండి ఇదివరకు ఏదైతే క్లారిటీ ఇచ్చేవారో ఆ క్లారిటీ మళ్ళీ ఇస్తూ ఉండండి, జీవితాంతం ఇదే మీ జాబ్ అని చెప్పాలి. అది టెంపరరీ సొల్యూషన్.
పర్మనెంట్ సొల్యూషన్ అంటే కనుక అసలు నువ్వు మాతో ఫోన్ చేసినట్టు కానీ మాట్లాడినట్టు కానీ మేము ఫైనల్గా నీ నెగిటివ్ థాట్ నీ ఆలోచన శైలిని ఎలా కడిగావు అన్నది అతనితో డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. అది పర్మనెంట్ సొల్యూషన్. ఇక్కడ ప్రాబ్లం ఒక వ్యక్తిది, అది నీది అంతే. ఎందుకంటే కనుక 1కి 10 సార్లు మా ఆయన దేవుడు బంగారం నువ్వే అనేసావు. సో మీ ఆయనకి ఈరోజు కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. ఎటొచ్చి నీ కళ్ళెదురుగుంట కనిపించేటటువంటి నిజం ఎంత గొప్పగా అనిపిస్తుంది అనేది ప్రపంచం అందరికీ కనిపిస్తుంది, నీకు తప్ప. ఎందుకు? నీకు తెలుసు ఇది నిజమని నీకు తెలుసు. కానీ నీకు నిజం ఒక పక్కన పెడితే నిజంతో పాటు 2 రెట్లు ఉండేటటువంటి ఒక అభద్రత, అనుమానం ఉంది. ఎటొచ్చి ఈ అనుమానం పెనుభూతం అయ్యి మీ ఆయన్ని వెంటాడకపోవటం అనేటటువంటిది చిన్న సంతోషకరమైనటువంటి అంశం. లేదంటే ఈరోజు ఆమె ఇదవుతుంది అతను ఆవిడ అదొకటే మేడం. లేదంటే అతను ఫోన్ చేసి మనకు చెప్పి ఉండేవాడు, మా ఆవిడ చంపేస్తుందంటే అనుమానం పక్షి మా ఆవిడ అని చెప్పి అతను డైవోర్స్ కావాలని. సో ఈరోజు ఒక మంచి ఉంది అంటే కనుక ఇప్పటి వరకు ఈ విషయాన్ని నువ్వు కడుపులో పెట్టుకుని మీ హస్బెండ్ని ఇన్వాల్వ్ చేయకుండా అతను సంజాయిషి చెప్పినంతకాలం అది జాగ్రత్తగా విని ఇప్పుడు చెప్పపోయేటప్పటికి మా దగ్గర రావటం అనేది ఒక్కటే ఒక గొప్ప విషయం. అందగాడైన మా ఆయనకి నేనే ఇంతలాగా సొంత వైఫ్ అయ్యుండి కూడా నేను ఇలా నాకు ఇంత ఆలోచన, ఇంత భయం ఉంటే ఇంక బయట అమ్మాయిలు తన వైపు చూడరు, తన్ని ఇది చేయాలి, ఫ్లర్ట్ చేసి తన్ని వల్ల అందుంచి ఒక పని చేయ, మరి రేపటి నుంచి చీర కట్టమ్మా, ఒక చీర కట్టి ఒక పెద్ద బొట్టు పెట్టి పంపించు బయటికి. ఏమ్మా ఏమన్నా అర్థం ఉందమ్మా? అందగాడు దొరికితే ఒక ప్రాబ్లం, దొరకపోతే తనుకుని వెళ్ళిపోతారు అనేది. దాని నుంచి బయట అనేది పడలేకపోతున్నాను సార్. మెడిటేషన్ అన్ని కూడా ట్రై చేశాను సార్, అయినా సరే నాకు మైండ్ కంట్రోల్ అవుతలేదు. నువ్వు నిజంగా నేనే ప్రాబ్లం అండి, నాదే ప్రాబ్లము, నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్పండి, మా హస్బెండ్ అందంగా ఉండటం తప్ప మంచోడు అవటం తప్ప ఇంకో తప్ప ఏమీ చేయలేదని నువ్వు అంటున్నావు కాబట్టి ఈ ప్రాబ్లం నీదే, సొల్యూషన్ కూడా నీకే చెప్తున్నానమ్మా. మీ హస్బెండ్ ఇన్వాల్వ్ చేయటం, కాల్ చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఓసిడి అమ్మ. చాలా మంది అంటూ ఉంటారు మేడం, ఓసిడి అంటే కడుక్కోవటం, తుడుచుకోవటం అనుకుంటారు. కానీ ఓసిడి అంటే కనుక అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. అంటే ఇదేదో భయంకరమైన పిచ్చి కాదు. ఒకే ఆలోచన ఎంత ఆపుకోవాలనుకున్నా కూడా పదే పదే వచ్చి భయంకరంగా ఇబ్బంది పెడుతూ, ఎన్ని ఆధారాలు కనిపించినా వ్యతిరేకంగా మీ ఆలోచనకి అనుమానంకి ఎన్ని ఆధారాలు కనిపించినా ఏదో తాత్కాలికంగా ఆలోచన చల్లబడుతుంది, కానీ మళ్ళీ ఒక ప్రశ్న, ఒక అనుమానం అనేటటువంటిది మళ్ళీ పెంపొందించడం, మళ్ళీ మనసులోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాన్స్టెంట్గా ఏంటంటే వాళ్ళ కళ్ళెదురుగుంటే అంతా మంచిగానే ఉంది అనే భావం వచ్చినా కూడా ఇంకొక పక్క నుంచి ఏమో 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 అనేటటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇది అంటే ఒకే ఆలోచన పదే పదే ఒకే నెగిటివ్. చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి భర్తకు సంబంధించిన అనుమానాలు, ఆలోచనలు వచ్చినాయి కాబట్టి ఈ మాత్రం ఉన్న ఈమెయిల్ పంపించి మాకు ఫోన్ చేస్తాం. యూజువల్గా ఏంటంటే చాలా మంది పాపం ఓసిడితో బాధపడేటటువంటి ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు రకరకాల ఇంకా చాలా అసభ్యకరంగా, అసహ్యంగా ఉండేటటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి మేడం. సభ్య సమాజంతో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి, అటువంటి ఆలోచనలు వస్తాయి. వస్తుంటారా సార్ పేషెంట్? రెగ్యులర్ మేడం, చాలా కామన్ ఇది. ఇదేంటంటే చీకట్లో యుద్ధం చేసుకుంటూ వాళ్ళు కుంగిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే. ఒక పక్క నుంచి భర్త పర్ఫెక్ట్ అని కనిపిస్తున్నాడు, ఎవరికైనా చెప్తే కనుక అంత మంచి భర్త గురించి నువ్వేంటి ఇలా అనుకుంటున్నావు అని ఈ అమ్మాయి నిలదీస్తారనే ఒక బాధ. రెండోది ఏంటంటే ఏమో మీ ఆయన అందంగా ఉన్నాడు కదా, ఎవరితో వెళ్ళిపోవచ్చమ్మా అని చెప్పి లేనిపోయిన ఆలోచనలు ఈ అమ్మాయిలో పెట్టే అవకాశం ఉంది. సో ఈ అమ్మాయి ఏంటంటే చాలా వరకు ఓర్పు, ఓపిక, సహనంతో వాస్తవానికి ఈ అమ్మాయి చాలా ఉక్కిరి బిక్కిరి సఫర్ అవుతున్నటువంటి ఒక పేషెంట్ స్థాయిలో ఉంది మేడం. అయితే ఇప్పటి వరకు ఇందాక ఓ అంటే కనుక ఆలోచన అన్నాం, సి అంటే కంపల్షన్. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఉపయోగపడినటువంటి ఒక మెడిసిన్ ఏమన్నా ఉంది అంటే కనుక అది వాళ్ళ భర్తకి చెప్పుకోవటం. మంచోడు కాబట్టి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి, ఏమే విను, ఇవన్నీ గతం నాకు ప్రస్తుతం అయితే ఎవరూ లేరు, నువ్వు అన్నీ ఊహించుకుంటున్నావు, అనుమానం పడుతున్నావు, అవేమీ లేదు, నాకు నువ్వు, నీకు నేను, ఇది తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి చక్కగా చెప్పేవాడు. కానీ ఒక మనిషి ఎంతవరకు చెప్తాడు? నీకో దండం అమ్మ అని చెప్పి 4 కొబ్బరికాయలు కొట్టి ఇంకా చెప్పడం ఆపేశాడు. ఎందుకంటే అతనికి కూడా అర్థమైంది. స్లోగా ఈ అమ్మాయి అతను క్లారిఫికేషన్ ఇచ్చేదానికి ఆ అమ్మాయి ఎడిక్ట్ అయిపోతుంది. అనుమానం క్లియర్ చేసుకోవటంలో తనకు తానుగా క్లియర్ చేసుకోకుండా ఇతన్ని ప్రశ్నించేసి ఇతని దగ్గర నుంచి వచ్చే అనుమానం ద్వారా ఆన్సర్తో. సో దానివల్ల ఏమవుతుంది, ఈ అమ్మాయి అనుమానం తాత్కాలికంగా క్లియర్ అవుతుంది, అతను పేషెంట్ అవుతాడు. సో అతనికి అవగాహన వచ్చి, ఆలోచన వచ్చి, ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే ప్రశ్న నీదే, సమాధానం నీ దగ్గరే ఉంది, ఒకే ప్రశ్నకి 10 సార్లు నేను సమాధానం చెప్పక్కర్లేదు, నేను కరెక్ట్ అని చెప్పి ఇంతకు ముందు వచ్చినటువంటి ఆ సమాధానాన్ని నువ్వు మళ్ళీ రివైజ్ చేసుకుని ఆలోచించుకుంటూ ఉండిపో అని చెప్పి అతను షట్ అయిపోయాడు. దాంతో ఈ అమ్మాయికి ఊపిరి ఆడట్లేదు. లేదంటే ఇప్పటికీ కూడా అతను కంటిన్యూస్ గా క్లారిటీ ఇచ్చే వ్యక్తి అయితే కనుక ఈ అమ్మాయి ఇప్పటికీ మనకి ఈమెయిల్ రాదు.
ఎందుకంటే ఈవిడ పేషెంట్, అతను డాక్టర్. అతను ఎప్పుడైతే కనుక నేను నీకు వైద్యం చేయను, ఈ విధమైనటువంటి టెంపరీ వైద్యం చేయను అని అన్నాడో అప్పుడు మనం గుర్తొచ్చి ఆ అమ్మాయి చెప్పింది. సో కాబట్టి అమ్మ స్వాతి, ఇదేంటంటే పెద్ద తర్జన భర్జన లోనవ్వాల్సినటువంటి సమస్య కాదమ్మా. ఇది ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్. ఆ డిప్రెషన్కి ఇంకా స్పెసిఫిక్గా పేరు చెప్పండి డాక్టర్ గారు అంటే నెగిటివ్ థింకింగ్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పండి అంటే ఓవర్ థింకింగ్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పండి అంటే OCD. ఇది ఒక మానసిక వ్యాధి. దీనికి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ఒక టైము ఒక సందర్భం తీసుకుని నా అపాయింట్మెంట్ తీసుకుంటే తాత్కాలికంగా కౌన్సిలింగ్ చేస్తాం. ఒకప్పుడు కౌన్సిలింగ్ వర్కౌట్ అవ్వకపోతే ట్రీట్మెంట్ పెట్టుకుంటాం. వెంటనే ఆలోచనలకు ఒక బ్రేక్ అనేది పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే కనుక, సార్ నాకు మీరు ఏదో ఒక సొల్యూషన్ చెప్పేసి ఈ కాల్లోనే నాకు చెప్పండి అంటే కనుక నిజంగా నువ్వు బాధపడటానికి ఒక ఆవగింజంత వాస్తవమైనటువంటిది ఉంటే కనుక ఈరోజు నేను చెప్పుండేవాడిని. అవునమ్మా అతను అలా ఆలోచించాడు, ఏదో ఒకసారి ఆలోచించాడు, తర్వాత ఆలోచించలేదు కదా అని చెప్పాను. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వాస్తవం ఫ్యాక్ట్స్ అంటూ ఏమీ లేవు. ఏదైనా ఫ్యాక్ట్ ఉంది అంటే కనుక నీలో పెరిగిపోతున్నటువంటి అభద్రత. ఎక్కడి నుంచి వచ్చింది అభద్రత అంటే కనుక, ముందు నుంచే పెళ్ళికి ముందే అరే మగవాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇటు వెళ్ళిపోతారు, మనం కట్టుదిట్టంగా ఉంచాలి, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంచాలి, ఈజీగా వదిలేస్తే కనుక అటు ఇటు పారిపోతారు అనేటటువంటిది పెద్దవాళ్ళు వీళ్ళు వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు. ఆ మాటలు కాస్త పెళ్లికి ముందే మీలాంటి ఆడవాళ్ళు సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు లోపల పెట్టేసుకుంటారు. పెట్టేసుకుని ఇంకా పని పాట అన్నీ వదిలేసి, ఇందాక నేను అన్నాను అమ్మ నీకు ఏ జాబు లేదా ఉద్యోగం లేదా, నీ తక్షణ కర్తవ్యంగా నువ్వు చేయవలసింది ఏంటంటే, ఒకటి నా దగ్గరికి కానీ లేదంటే నీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ తీసుకోవటం. రెండోది తక్షణ కర్తవ్యంగా ఏదో ఒక ఉద్యోగం చేయటం. ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఖాళీగా ఉండే ఒక మనసు దెయ్యాల కొంప అంటారు. సో నీకేంటంటే వేరే ఆలోచన లేకుండా కాన్స్టెంట్గా ఫుల్ టైం జాబు, భర్తను కాపాడుకోవాలి, భర్తను ప్రొటెక్ట్ చేసుకోవాలి, భర్త అందాన్ని కాపాడుకోవాలి, వేరే ఆడవాళ్ళు నా భర్తకు దగ్గర రాకుండా చూసుకోవాలనే కాన్సెప్ట్లోనే నువ్వు బతికేస్తున్నావు. మీ హస్బెండ్కి చిరాకు వచ్చి కోపం వచ్చి తిట్టి ఇంకో విధంగా మాట్లాడక ముందే నువ్వు నా ట్రీట్మెంట్కో లేదంటే వేరే సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్కో వెళ్ళాలి అనేది నా విజ్ఞప్తి అమ్మ. ఎందుకంటే ఏ మనిషి కన్నా సహనానికి ఒక హద్దు ఉంటుంది. అది దాటితే కనుక అతను చిరాకు పట్టడం మొదలు పెడతాడు. మీ ఇద్దరి మధ్యన ఉండే ప్రేమ ఆప్యాయతలు కాస్త కనుమరుగవటానికి అవకాశం, బంధం కూడా బ్రేక్ అయిపోద్ది. సార్ అయితే ఇప్పుడు నేను వెంటనే మా ఆయన వాళ్ళ ఆఫీస్ లో జాయిన్ అయిపోయినా సార్, అప్పుడైతే నా ముందే ఉంటారు కదా సార్. ఏంటమ్మా వర్క్ ఫ్రమ్ హోమ్? ఆయన వాళ్ళ ఆఫీస్ లో జాయిన్ అయిపోయినా అప్పుడైతే నా కళ్ళ ముందే ఉంటాడు కదా అంటుంది. అమ్మా ఇటువంటి పరిష్కారాలు చెప్పడానికి కాదమ్మా. మీ ఆయన ఆఫీస్లో నువ్వు జాయిన్ అయినా ఎక్కడున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతని చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉన్నంతసేపు నీ ఆలోచన ఎలాగే ఉంటుంది. అది సమస్యకి పరిష్కారం కాదు. సమస్యకి పరిష్కారం ఏదైనా ఉంటే కనుక నీ ఆలోచన శైలి, నీ వ్యక్తిత్వాన్ని, నీ మనస్తత్వాన్ని ఎలా మార్చాలి అనేది పర్మనెంట్ సొల్యూషన్. ఉద్యోగం జాయిన్ అవ్వమన్నానే కానీ మీ ఆయన ఆఫీస్లోనే జాయిన్ అవ్వు, అతను టేబుల్ మీద వెళ్ళి కూర్చో, అతను కుర్చీలో కూర్చుంటాడని నేను చెప్పలేదమ్మా. అది సొల్యూషన్ కాదు. దయచేసి ఆ ఆలోచన విరమించుకో. మాకే హాస్యాస్పదంగా నవ్వుగా ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ వెతకడానికి మా యొక్క సహకారం కావాలంటే ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం. మీ దగ్గరికి నేను ఒక్కదాన్ని రావాలా సార్, లేదా మా ఆయన్ని కూడా తీసుకుని రావాలా సార్? అంటే ఇప్పుడు నేను కూడా ఉద్యోగం జాయిన్ అయ్యాను అనుకో, ఆయన కూడా నాకులాగే ఆలోచనలు వచ్చేస్తే అప్పుడు ఇద్దరికి ఎక్కువ ఆలోచనలు మొత్తానికి డిస్టర్బ్ అయిపోతుంది. అమ్మో నీకు ఒక ఓవర్ థింకింగ్ ఒక ప్రాబ్లం ఉందనుకున్నానే కానీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా నీకు. అస్సలు మీ ఆయన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి నిజాలు, ఇలాంటి పిచ్చి మాటలు విని అతను పిచ్చోడు అయిపోతాడు. నేను అనేది ఏంటంటే, అతనికి నా నోటు ద్వారా కానీ ఎవరి నోటు ద్వారా కానీ నువ్వు ఇంత అడ్డదిడ్డంగా ఆలోచిస్తున్నావు అని తెలియటం అనేటువంటి అనవసరం. నీ మీద ఉండే గౌరవం పోతుంది. ఇది చాలా సింపుల్ లాజిక్. నా దగ్గరికే అక్కర్లేదు. మీ దగ్గరలో ఉండేటటువంటి సైకియాట్రిస్ట్ ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి. కరెక్ట్గా ఒక 15 ఒక నెల రోజులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అది అయిపోతే కనుక నువ్వు ఫ్రీ, అతను ఫ్రీ. 1 month లో అయిపోతుంది. అయిపోద్ది మేడం, మాక్సిమం అయిపోతుంది. ఉంటే కొద్దిగా ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ మాక్సిమం అయితే క్లియర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి ఒక అనుమానం నుంచి ఇంకో అనుమానం, అతను కాదు నేను ఆఫీస్ లో జాయిన్ అవుతే నేను ఎలా మారిపోతాను, ఈ మళ్ళీ అయిపోయిందేమో వాళ్ళు ఆయన అనుకుంటాడా. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు ఒక్కదానివే రా అమ్మా. అర్థమైందా? మీ ఆయనగారు అక్కర్లేదు. ఇది చాలా ఈజీగా క్లియర్ అయిపోయేటటువంటి సమస్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు డాక్టర్ ఇప్పుడు సొల్యూషన్ ఇవ్వకపోయి ఉంటే కనుక నన్ను నేనే ఏమైనా చేసేసుకునేదాన్నేమో. అమ్మ దానికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఇది అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి వచ్చిన కాలే. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆవిడ నిరుపమ మేడమే. ఇందులో ఏ అనుమానం లేదమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తాను సార్. బాయ్ అమ్మ. థ్యాంక్ యూ.
మరి చూసారు మేడం? మామూలు అనుమానం కాదు మరి సార్ మరి అసలు. దాని గురించి అది కూడా క్లారిటీ ఇచ్చేసాం. అసలు చూడండి, ఫస్ట్ ఏమో హస్బెండ్ మీద అనుమానం, ఆ తర్వాత ఏమో మళ్ళీ హస్బెండ్ అలా అనుకుంటాడేమో తన గురించి. అనుకుంటాడేమో అని అనుమానం, ఇంకొకటేమో అంటే మళ్ళీ ఆవిడలాగే అక్కడికి- పచ్చకామర్లకు వచ్చాడు, అందుకే పచ్చగా. సో తను ఎలా ఆలోచిస్తుందో రేపు పొద్దున భర్త ఆయన కూడా- ఆఫీస్ లోనే జాయిన్ అయిపోద్దంట వెళ్ళి. పాపలేండి మేడం. అంటే అమ్మాయి తెలియని తనం, ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక మళ్ళీ విచిత్రమైన అది బాధ. సరిపోదని మళ్ళీ ఈమె జాయిన్ అయితే వాళ్ళ హస్బెండ్ టీమ్ లాగా డౌట్ వస్తుందేమో, అదొక డౌట్. అన్ని అన్ని డౌట్స్. డౌట్లే సార్, మొత్తం లైఫ్ అంతా డౌట్లతోటే ఉన్నట్టుంది. ఈ అమ్మాయి ముందు పుట్టిన తర్వాత డౌట్ డౌట్ పుట్టి తర్వాత ఈ అమ్మాయి వెనకాల పుట్టింది సార్, మామూలు డౌట్లు కాదు. అంటే ఆలోచన చూడండి, అంటే ఆమెకు అవసరం లేని ఆలోచన, ఖాళీగా ఉంటే మైండ్ ఎటేటేటో ఆలోచిస్తాను. చేస్తూ వర్క్ మీరు అన్నట్టు ఆ అమ్మాయి కనుక ఏదైనా జాబ్ లో జాయిన్ అయితే కొంతవరకు ఫస్ట్ అసలు చాలా బయటకు better, వద్దాము చాలా సార్, బెటర్, కదా. చాలా బెటర్ అవుతుంది మేడం. తర్వాత ట్రీట్మెంట్ రెండు ఎందుకంటే రెండు కలిపితే విధాలుగా మేడం. ఒకటి వర్క్ ఉంటే వర్క్ పరమైనటువంటి ఆలోచన, yes. రెండోది ఏంటంటే తను తోటి ఉద్యోగస్తులు కానీ తను మ్మ్. చూసే వాళ్ళు అసలు అవును. ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎంత ఆ, బ్రాడ్ అది మైండ్, కూడా అర్థమవుతుంది. స్త్రీ జాతి ఏ స్థాయిలో ఎదుగుతుంది, నువ్వు Perfect ఎక్కడ sir. ఆగిపోవు, Perfect. ఇలాంటివన్నీ వచ్చేటప్పటికి ఆవిడకంటూ ఒక రియలైజేషన్ వచ్చి ఇందులోంచి బయటపడదు. పోన్లేండి సార్, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు అంతే కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.